బాస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఏమంటారు? మనం ఊహించినట్టుగా ఏదైనా షో నడుస్తోందా? లేదు. డెఫినెట్‌గా రకరకాలుగా, రకరకాల ఫన్నీ గేమ్స్, ఇన్సిడెంట్స్, కోపాలు, తాపాలు, ప్రేమలు, హగ్గులు, మోసాలు, ఓహ్! వాట్ నాట్ అన్నీ నవరసాలు ఉన్నాయి ఈ బిగ్ హౌస్‌లో. సరే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది సర్ప్రైజెస్ గురించి. మరి వీకెండ్ కాగానే ఎన్టీఆర్ వచ్చేస్తారు. చక్కగా ఎంతో హ్యాండ్సమ్‌గా తయారై, ఎంతో జోష్‌గా మన ముందుకొచ్చేస్తారు. బట్ ఈ జోష్‌లోనే తను సర్ప్రైజెస్ గుమ్మరించేస్తున్నాడు ప్రేక్షకుల ముందుకి. యెస్, ఒక సర్ప్రైజ్ గురించి నేను చెప్తాను. ఆఫ్‌కోర్స్ మధుప్రియ ఎలిమినేషన్ అయిపోయింది ఈ వారం. బట్ ఆ తర్వాత ఎవరొస్తున్నారు? బిగ్ హౌస్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. బికాస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. అయితే అప్పుడెప్పుడో మన ప్రిన్స్ ఏమన్నాడు? అబ్బా! ఈ అక్కలతోటి, ఆంటీలతోటి ఉండలేకపోతున్నాను. నాకు నా గ్రూప్ ఉన్న ఒక అమ్మాయిని పంపించండి అని అన్నారు. మరి అది బిగ్ బాస్ చాలా చక్కగా మనసులో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి మాత్రం యెస్, ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరిని? దీక్ష అనే అమ్మాయిని పంపించారు. యెస్, దీక్ష ఈజ్ బ్యాక్ ఇన్ దిస్ షో. ఐ మీన్ షీఈస్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అయితే తనకి వేరే హౌస్ మేట్స్‌కి తేడా ఏంటంటే వీళ్ళందరూ ఫ్రెష్‌గా వాళ్ళు బిగ్ హౌస్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కానీ తిను మాత్రం తన రోజంతా కూడా బిగ్ హౌస్‌లో చూస్తూ ఎవరు ఎలాంటి వారో, ఎవరికి ఏది ఇష్టమో అనే మాక్సిమం తెలుసుకుందంట బిగ్ హౌస్‌లో ఎలా ఉండబోవాలి ఏంటి అని. వెల్ మరి దీక్షకి వెల్కమ్ చెప్పేద్దాం. దీక్ష ఏంటి, ఎవరు అన్న సంగతి తెలుసుకుందాం. బట్ ఈలోపు దీక్ష ఏం సందడి చేస్తుంది బిగ్ హౌస్‌లో అంటే మనం ఈ రోజంతా వెయిట్ చేసి చూడాల్సిందే. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share, and subscribe